మన విక్రమ్ గారిని ఈ రోజు అయితే మాత్రం కాళ్ళకి దండం పెట్టుకోవాలన్నా. అన్న తంగాళన్ మూవీ ఎలా ఉంది అన్న? తంగాళం మూవీ చూడాలంటే నాకు భయం వేసింది అన్న. ఎందుకంటే ఏందన్నా ఆయన యాక్టింగ్ గొడ్డ ఎండికి దగ్గరలో వేసుకున్నాడు అన్న. మామూలు తినడం ఏందన్నా నాకు అర్థం కావట్లేదు. ఇది ట్రూ బేస్ స్టోరీ అని లాస్ట్ టైం అయినా తెలిసింది, కానీ ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్ అండ్ థియేటికల్ పర్ఫార్మెన్స్ అయితే రీజన్గా బాగుంది. క్లైమాక్స్ చూడడానికైనా మూవీ చూడాలి. తంగాళన్ మూవీ ఎలా ఉంది బ్రో? మూవీ చాలా బాగుంది. మూవీలో డిఫరెంట్గా అసలుకి రెగ్యులర్ మూవీ కాదు, డిఫరెంట్ మూవీ. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ అయితే. ఫైట్స్ యాక్షన్ ఎలా అనిపించింది అన్ని ఎక్స్ట్రాడినరీగానే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఎలా అనిపించింది అంటే డిఫరెంట్ లుక్స్ ఆ డిఫరెంట్ యాక్టింగ్ అది ఎలా అనిపించింది అన్న? ఏందన్నా ఎడారిలో ఆ గోసు కట్టుకొని ఆ పావులే తినడం ఏందన్నా అది? అమ్మో అంటే సూపర్ 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 సూపర్. అంటే అన్న అపరిచితుడు తర్వాత మళ్ళీ నట విశ్వరూపం చూపించాడు ఈ మూవీలో. నట విశ్వరూపం స్క్వేర్ చూపించాడు. అపరిచితుడు కూడా ఎందుకు పనికిరాదు అనుకోవచ్చు ఈ మూవీ ముందు? అలా అనుకోకూడదు. ఎందుకంటే మన అమ్మ వాళ్ళకి కన్నదంటే అమ్మ కన్నది కాకుండా ఇంకోటి కన్నదంటే అది తప్పది. అంటే ఇది బాగుంది, అది బాగుంది, దాని అమ్మ మూడు ఇది ఇంకా బాగుంది. ఆస్కర్ అవార్డు వస్తుందన్న యాక్టింగ్ కి? అంటే ఆస్కర్ విషయం చెప్పనా, ఇక్కడికి వెళ్తే టికెట్టే రాదు ఒక్కోసారి. ఆస్కర్ అవార్డు మనం ఆలోచించకూడదు. ఆస్కర్ అవార్డు దక్కితే దాని అమ్మ మనం ఇంకా ఛాలెంజ్ చేయాలి. అవునా కదా? మూవీ ఎలా ఉందన్న? మూవీ నా భూతో నా భవిష్యత్తు దానమ్మ మూడు చాలా బాగుంది. సూపర్ గా ఉంది. మీరు ఇంకా థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తే తెలుస్తుంది. ఇట్ వాజ్ లైక్ అన్బిలీవబుల్. చాలా అంటే సస్పెన్స్ ఉంది కాబట్టి ఇదంతా చూసిన తర్వాత తెలిసిందే. అండ్ స్టోరీ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్. సారీ, అమేజింగ్ చెప్తున్నారు, అందుకే కదా ఐమాక్స్ అని సెలెక్ట్ చేశారు. డెఫినెట్లీ అండి, చాలా బాగుంది. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. నేను ఒక సినిమాలో ఇంకో ఇది లేదు, బేరు బాడీ కింద ఏం లేదు, జస్ట్ గోసి ఆ గోసి వేసుకుని పావులు తినడం అయింది. నాకు అర్థం కాదు. మైండ్ మింగిందన్న, నిజంగా భయం వేసిందన్న, చాలా భయం వేసిందన్న.